పవన్ కళ్యాణ్ పెళ్లిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజ్ తరుణ్ లవర్ లావణ్య. సో మరి ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళ ఇష్యూ గురించే టోటల్ గా ఒక 4-5 డేస్ నుంచి 1 వీక్ నుంచి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ గురించే ట్రెండింగ్ నడుస్తుంది న్యూస్. సో మరి దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే లావణ్య పవన్ కళ్యాణ్ గురించి తనకు జరిగిన 3 పెళ్లిల గురించి షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. సో అసలు ఆయన ఏం కామెంట్ చేసిందనే విషయం తెలుసుకునే ముందు రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరూ గత 11 ఏళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామని, ఇప్పుడు రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదు, నాకు ఏదో విధంగా రాజ్ తరుణ్ కావాలి, తన ప్రేమనే కావాలనే విధంగా లావణ్య మాత్రం కేసు పెట్టడం జరిగింది. సో తర్వాత లావణ్యకు రిటర్న్ గా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కేసు పెడుతున్నావో దానికి సంబంధించిన ప్రూఫ్స్ మాకు కావాలనే విధంగా కూడా వాళ్ళు రిటర్న్ గా నోటీసులు జారీ చేసినప్పటికీ లావణ్య కూడా 700కు పైగా ఆధారాలు వాళ్ళకి సబ్మిట్ చేయడం, తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ రిటర్న్ గా కేసు నమోదవడం, తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే అమ్మాయి వచ్చిందో మాల్వి మాల్హోత్రా తన మీద కేసు నమోదవడం, ఆమె మళ్ళీ రిటర్న్ గా లావణ్య మీద కేసు పెట్టడం, ఇలా ఒకరి మీద ఒకరి కేసులో వీళ్ళ విషయం రోజు రోజుకు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. రోజు రోజుకు వీళ్ళ కేసు అనేది తీవ్రమైన మలుపులు తిరుగుతూ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రాజ్ తరుణ్ ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు, తనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ కూడా చేయించాడనే విధంగా లావణ్య చెప్తుంది. అండ్ రాజ్ తరుణ్ చెప్తున్న విషయాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే తను మస్తాన్ సాయ్ అనే అబ్బాయితోని అఫైర్ పెట్టుకుంది, తను డ్రగ్స్ తీసుకుంటుంది, విపరీతంగా నన్ను టార్చర్ చేస్తుంది, ఏ సినిమా చేసినా కూడా అందులో ఏ హీరోయిన్ ఉన్నా వాళ్ళకు కాల్ చేసి బెదిరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది, తనతో నేను వేగలేను, గతంలో రిలేషన్షిప్ ఉంది, ఓకే అది నేను కూడా ఒప్పుకుంటాను, కానీ ప్రజెంట్ మాత్రం నేను తనతో ఉండడం లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అటు మాల్వి మాల్హోత్రా కూడా రిటర్న్ గా లావణ్య మీద కేసు పెట్టింది. ఎట్లా అంటే తను రిటర్న్ గా మాకే ఫోన్ చేసి బెదిరిస్తుంది, మా బ్రదర్ కి తండ్రికి అనే విధంగా ఆమె చెప్పడం జరుగుతుంది. సో మరి అసలు ముందు చూస్తుండాలి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు ఎవరికి న్యాయం, ఎవరి తప్పు, ఎవరి నిజం మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళనే విషయం గురించి అయితే మనకు కోర్టులో అయితే కేసు నడుస్తుంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరి తప్పు అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మనం మాట్లాడుకున్న విషయం ఏమిటంటే లావణ్య పవన్ కళ్యాణ్ అండ్ ఆయనకు జరిగిన 3 పెళ్లిల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 3 పెళ్లిలు జరిగినాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన 3వ భార్యతో ఉన్నప్పటికీ కూడా మిగతా 2 భార్యలు కలిసినప్పుడు వాళ్ళిద్దరిని మంచిగా చూసుకోవడం లాంటివి, ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడేది, వాళ్ళిద్దరిని మంచిగానే చూసుకుంటాడు కదా అనే విధంగా ఆమె మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు ఇట్లా చేస్తారంటే కనీసం నాకు ఫుడ్ తినడానికి కూడా డబ్బులు ఇవ్వడం అనే విధంగా ఆమె చెప్పడం జరిగింది. సో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అటు కోర్టు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగడం లేదు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇటు రాజ్ తరుణ్ ఏమో ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు న్యాయం కావాలంటే ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ కలిసి ఆయనతోనే మాట్లాడతాను, నాకు న్యాయం జరిగే విధంగా ఆయన ప్రాధేయపడతాను అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో అదే మాట్లాడుతున్న సమయంలో ఆయన గురించి, ఆయన జరిగిన పెళ్లిల గురించి ఇట్లా మాట్లాడడం జరిగింది. ఒకవైపు న్యాయం చేస్తాడని చెప్తూనే ఇంకోవైపు తనకే గండి పెడుతుంది లావణ్య అని కూడా చాలా మంది నెటిజన్లు అనుకుంటా ఉన్నారు. సో మరి న్యాయం కోసం వెళ్తున్నప్పుడు తన గురించి మంచిగా మాట్లాడాలని ఇట్లా 3 పెళ్లిలు జరిగినాయి, ఇద్దరిని ఇప్పుడు 3వ భార్యతో ఉన్నప్పటికీ కూడా 2 భార్యలు కలిసినప్పుడు మంచిగానే చూసుకుంటాడు అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అసలు కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు, జస్ట్ ఉదాహరణగా తీసుకుందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఎంతవరకు అయినా సరే తన గురించి మాట్లాడే విషయం మాత్రం కరెక్ట్ కాదని చాలా మటుకైతే చాలా మంది అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి, వీళ్ళ గురించి మీ మాట్లాడిన మాటల గురించి కరెక్టా తప్ప ఖచ్చితంగా కామెంట్ చేయండి.